అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతుంది కదా. సో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రకరకాల అక్రమాల మీద, రకరకాల గత ప్రభుత్వ వ్యవహారాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అందులో భూ అక్రమాల మీద, రెవెన్యూ వ్యవహారాల మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ శ్వేతపత్రం రిలీజ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పాయింట్లు, అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 10 ల్యాండ్ గ్రాబింగ్లు జరిగాయి, అందులో చిత్తూరు, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లోనే జరిగాయి అన్నారు. అంటే పొంగనూరు ప్రాంతంలో జరగలేదు అనేటట్టు, అంటే ఆ విషయం ప్రస్తావించలేదు. యాక్చువల్లీ మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ళు దగ్ధమైన తర్వాతే ప్రభుత్వం అసెంబ్లీలో ఈ భూ అక్రమాల మీద శ్వేతపత్రం రిలీజ్ చేసింది. కానీ ఈ మదనపల్లె అంశాన్ని, పొంగనూరులో జరిగిన అంశాన్ని ప్రస్తావించలేదు. ఇక్కడ చూస్తే పొంగనూరులోను, మదనపల్లిలోను, తంబలపల్లిలోను పెద్దిరెడ్డి గారి కుటుంబ బాధితులు, భూ అక్రమాలు, పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు, అలాగే పెద్దిరెడ్డి గారి అనుచరుల వలన భూ అక్రమాలకు గురైన బాధితులు దాదాపుగా 229 ఫిర్యాదులు చేశారు కదా. గత 3 రోజులుగా అదే జరిగింది కదా. అంటే ఇక్కడ చూస్తే ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. పెద్దిరెడ్డి గారికి వ్యతిరేకంగా, పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ అనుచరులకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో చూస్తే చంద్రగిరిలోను, తిరుపతిలోను, శ్రీకాళహస్తిలోను ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని చెప్పారు తప్ప పొంగనూరులో, మదనపల్లె, తంబలపల్లిలో జరిగింది అనే విషయాన్ని కూడా చెప్పలేదు. అఫ్కోర్స్ అంటే ప్రజలు ఇవ్వకముందు తెలుసుకోవాలిగా. ఇప్పుడు చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో జరిగింది అన్నారు, అది ప్రజలు ఇస్తేనే తెలిసిందా? కాదు కదా. వాళ్ళకి రెవెన్యూ అధికారులకు తెలిసింది, శ్వేతపత్రంలో పెట్టారు. ప్రజలెవరు ఫిర్యాదులు ఇవ్వాల పొంగనూరులో ఇచ్చినట్టు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, పొంగనూరు, తంబలపల్లె, మదనపల్లె, ఈ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబడిన తర్వాత, ఫైళ్ళు దగ్ధమైన తరువాత, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత, ప్రజలు దాదాపుగా 229 ఫిర్యాదులు వచ్చిన తర్వాతే ప్రభుత్వానికి ఈ విషయం తెలిసిందా అక్కడ భూ అక్రమాలు జరిగాయని? ముందుగానే తెలుసుకోవాలిగా, ముందుగానే తెలియాలిగా. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఇక్కడ జరిగింది అని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేసిన ప్రభుత్వం పొంగనూరు, ఈ మదనపల్లె, ఈ రాజంపేట పార్లమెంటు పరిధిలో జరిగిన అక్రమాలను శ్వేతపత్రంలో ముందుగానే ఎందుకు పెట్టలా? అంటే పెద్దిరెడ్డి గారికి సంబంధించి జరిగిన భూ అక్రమాలు బయటకు రాకుండా శ్వేతపత్రంలో ఎవరో దాచిపెట్టారా, లేదా ప్రభుత్వానికి తెలియలేదా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అధికారులు సరిగ్గా సహకరించట్లేదు, ఇంకా అధికారుల్లో పాత వాసన పోలేదు అని. అలాగే పోలీస్ వ్యవస్థలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, పాత వైసీపీ నాయకులకు సహకరిస్తున్నారు అని. సో బహుశా రెవెన్యూ శాఖలోన కూడా అదే ఉందేమో, అందుకే పూర్తి స్థాయి సమాచారం రాలేదేమో. సో ఇక్కడ మరో పాయింట్ మనం లేవనెత్తాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దాదాపుగా 2445 ఫైళ్ళు తగలబడ్డాయి. అందులో 14,000 ఎకరాలకు సంబంధించిన డేటా ఉంది. దానిలో 90% 22A అంటే నిషేధిత జాబితాలో ఉన్న భూ రికార్డులే ఉన్నాయి. ఆ భూముల్లో చాలా వరకు పెద్దిరెడ్డి గారికి ప్లస్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే అక్రమంగా రాయించుకున్నారు అనేది ఆరోపణ ఏంటి? ఈ ప్రభుత్వం నియమించిన ఈ రెవెన్యూ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించింది కూడా అదే. సో నా డౌట్ ఏంటంటే, శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు అన్ని డీటెయిల్స్ ఉండాలి కదా. ఒక సబ్ కలెక్టరేట్ పరిధిలోనే 14,000 ఎకరాలు 22A నిషేధిత భూమి, నిషేధిత జాబితాలో ఉన్న భూమి ఇలా అక్రమంగా వేరే వాళ్ళ పేరు మీదకు బదిలీ అయినప్పుడు ఆ విషయం శ్వేతపత్రంలో ఎందుకు ప్రస్తావించలేదు? ఒకవేళ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబడకపోతే, ఫైళ్ళు తగలబడకపోతే ఈ విషయం బయటకు రాదా? ప్రభుత్వం విచారణకు వెయ్యదా అనేది ఆలోచించాలి. అంటే అసంపూర్ణంగా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇదొక్కటే కాదు, విద్యుత్తుకు సంబంధించిన శ్వేతపత్రంలో కూడా అంతే. షిరిడీ సాయి కాంట్రాక్టులు ఎంత ఇచ్చారు, దాని వాల్యూ ఎంత, దానిలో ఎంత అక్రమం జరిగింది అనేది కూడా తేల్చలా. షిరిడీ సాయికి గత ప్రభుత్వం పెంచి పోషించింది. ఒక చిన్న మొక్కగా ఉన్న షిరిడీ సాయి సంస్థను మహావృక్షంగా చేసింది. సో అంత 5 ఏళ్లలో అంత మహావృక్షంగా ఎదగడానికి ప్రభుత్వమే నీళ్లు పోసింది, ప్రభుత్వమే ధనం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? కారణం ఏమిటి? షిరిడీ సాయి సంస్థ ఎవరు బెనామీ? సో మరి ఇది కూడా విద్యుత్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో ప్రభుత్వం ప్రస్తావించలేదు. అంటే
ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న కొన్ని శ్వేతపత్రాల్లో కొన్ని కీలకమైన అంశాలను వదిలిపెట్టేస్తున్నారు. అది కావాలని వదిలిపెడుతున్నారా, లేదా ఇంటర్నల్గా అవతలతో ఏమైనా మాట్లాడుకుంటున్నారా, లేదా వీళ్ళకి పూర్తిగా సమాచారం రావట్లేదా అనేది ఆలోచించాలి. సో అది ప్రభుత్వంలో అది పెద్ద ఫెయిల్యూర్గా కనిపిస్తోంది. మీరు ఒకసారి ఆలోచించండి. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నప్పుడు కొన్ని శ్వేతపత్రాలు బాగానే ఉంటున్నాయి, కొన్నిట్లో మాత్రం కొన్ని కీలకమైన సబ్జెక్ట్ వదిలేస్తున్నారు. నేను బాగా గమనించాను. రెవెన్యూకి సంబంధించి శ్వేతపత్రంలో ఈ టాపిక్ వదిలేశారు. పొంగనూరు, మదనపల్లె ఈ ఏరియాలో జరిగిన వ్యవహారాలను వదిలేశారు. అలాగే విద్యుత్తుకు సంబంధించిన శ్వేతపత్రంలో షిరిడి సాయి అంశాలను వదిలేశారు. శాంతి భద్రతకు సంబంధించిన శ్వేతపత్రంలో కొన్ని కీలకమైన పాయింట్లు వదిలేశారు. సో అందుకే ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. అది మరి అధికారులు సహకరించకపోవడం వల్ల కనిపిస్తున్నాయా, లేదంటే కావాలని వాళ్ళని పక్కకు పెడుతున్నారా, తర్వాత మాట్లాడుకోవచ్చని అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి.